East Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. కట్టుకున్న భర్త నూరేళ్ల జీవితాన్ని పంచుకుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన జీవిత భాగస్వామి. అలాంటి భర్తను ఒక పరాయి వ్యక్తి కోసం అత్యంత కిరాతకంగా గొంతు నొక్కి చంపేసింది ఒక భార్య. పవిత్రమైన పెళ్లి బంధాన్ని, నమ్మకాన్ని నడు రోడ్డుపై ఖూని చేసి చివరకు ఏ పాపం తెలియనట్లు ఆత్మహత్య డ్రామా ఆడితే కానీ పాపం పండింది. చట్టం ముందు ఆమె ఆడిన అబద్ధాల నాటకం బెడిసికొట్టింది. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన దారుణం సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. వివాహేతర సంబంధం కోసం కన్నబిడ్డల భవిష్యత్తును కట్టుకున్న భర్త ప్రాణాన్ని బలి తీసుకున్న హత్యోదంతం కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన బోడ నర్సింగ్ నాయక్ బోడ స్వరూపతో 2008లో వివాహమైంది. వీరికి 2 కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు వరంగల్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. చిన్న కూతురు హయత్ నగర్లో 8వ తరగతి చదువుతుంది. కొంతకాలంగా నర్సింగ్ తన భార్యతో కలిసి ఎల్బీనగర్లోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. కాగా బోడ స్వరూపకు తన స్వగ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్తకు తెలిసిందే. దీంతో కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి సర్ది చెప్పినప్పటికీ ఆమెలో ఏమాత్రం మార్పు రాలేదు. మళ్ళీ 3 రోజుల నుంచి గొడవలు జరుగుతుండటంతో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపడానికి స్వరూప పథకం పన్నింది. ఈ నెల 20న మధ్యాహ్నం తన భర్తను శారీరకంగా లొంగ తీసుకొని అతడి ఛాతీపై కూర్చొని చున్నీతో గొంతుకు బిగించి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఇనుప మంచానికి చున్నీతో కట్టి ఆత్మహత్యగా చిత్రీకరించి నమ్మించే ప్రయత్నం చేసింది. అదే రోజు రాత్రి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే నర్సింగ్ మృతిపై తన అన్న బిచ్యా నాయక్ అనుమానం వ్యక్తం చేస్తూ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తు పోస్టుమార్టం నివేదిక ద్వారా నర్సింగ్ హత్య అని తేలింది. దీంతో నిందితురాలు స్వరూప ఆమె ప్రియుడికి ఫోన్ చేసి పారిపోయేందుకు ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు స్వరూపను అల్కాపురి వద్ద అరెస్ట్ చేసి విచారణ చేయగా తానే నేరం చేసినట్లు ఒప్పుకుంది. ఆమె సెల్ ఫోన్ హత్యకు ఉపయోగించిన చున్నీని పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.